అందరికీ నమస్తే. ముందుగా 10 టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అంటే కొత్త కొత్త రిజల్యూషన్స్ తీసుకొని ఏదో స్టార్ట్ చేసేద్దాము అని అనుకుంటాం, కానీ ఫస్ట్ హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. సో మనం హ్యాపీగా ఉంటూ మన హ్యాపీనెస్ని ఇంకాస్త పెంచుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. మనతో పాటు ఒక ముగ్గురు గెస్ట్లు ఉన్నారు, వారిని ఇంట్రడ్యూస్ చేసేస్తాం. ముందుగా సో మనకి ఫస్ట్ శివ భవరి గారు ఉన్నారు, మిమిక్రీ ఆర్టిస్ట్. ఆ తర్వాత రమేష్ గారు, వెంట్రలాక్విస్ట్. ఆ తర్వాత మనకి మేఘ ఉన్నాడు, బీట్ బాక్స్ అంటే ఇప్పుడు చూపిస్తాడు అంటే ఏంటో చూద్దాం. ముందుగా శివ గారు మిమిక్రీ ఆర్టిస్ట్గా మీకు చాలా షోస్ చేస్తూ వచ్చారు. 2025ని మరి ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? 2025ని స్టార్ట్ చేయటం అంటే ఒక మంచి వాయిస్తో చేస్తానండి. అది ఎట్లాగంటే కొద్దిగా డిఫరెంట్గా. రీసెంట్గా ఒక వాయిస్ బాగా మనకి ఫేమస్ అయింది. ఆయన ఎవరంటే తమిళ్ యాక్టర్, ఆయన పేరు విటివి గణేష్ గారు అండి. పేరు చెప్తే అందరూ గుర్తుపట్టకపోవచ్చు, కానీ ఆయన ఒక్క డైలాగ్ బాగా ట్రోల్స్కి మీమ్స్కి బాగా ఫేమస్ అయింది అనమాట. ఆ డైలాగ్ ఏంటంటే, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో సరదాగా ఆయన ఈరోజు మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తే ఏ విధంగా చెప్తారు? ఓకే, 10 టీవీ తెలుగు ప్రేక్షకులు అందరూ బాగున్నారా? అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల నూతన సంవత్సరం అంటే ఇంగ్లీష్లోనే చెప్పాలా? నేను తెలుగులోనే చెప్తా. థ్యాంక్ యూ. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. హాయ్ రమేష్ గారు, హ్యాపీ న్యూ ఇయర్. నాకు చెప్పింది హ్యాపీ న్యూ ఇయర్, నన్ను అడిగింది. హలో, నేను నీకు ఇంకా చెప్పలేదు, చెప్తా. నాకు చెప్తా, నీ చెప్తా. ఒక్క నిమిషం. మీ వాడి పేరు చెప్పండి, అప్పుడు నేను విష్ చేస్తా. జీడి గాయ్. అంటే జీడిగాయ్ మీన్స్ గడుగాయ్. ఓ, నేను చూడగానే అనుకున్నా వీడు గడుగాయ్. హ్యాపీ న్యూ ఇయర్. నీకు కూడా ధనలక్ష్మి, ధనలక్ష్మి. థ్యాంక్ యూ. సో మీరండి, మీ వాడు మీరు కలిసి ఈ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మంచిగా చేసుకుంటున్నా. మంచిగా నువ్వు ఎదురుగా నేనుంటే సరిపోద్దా? నువ్వుంటే నాకు చాలు. నువ్వే న్యూ ఇయర్. అరే, న్యూ ఇయర్ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏంటిది? నన్ను మాట్లాడిస్తాను, మాట్లాడు. ఎన్టీ రామారావు గారికి 9 అంటే ఇష్టం. అవును గురుగారు కదా. ఇది పెద్ద ఎన్టీ రామారావు గారికి 2025 224 + 5 9. ఎన్టీ రామారావు గారు లక్కీ నెంబర్ 9. అందువల్ల రామారావు గారు న్యూ ఇయర్ చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాం. చెప్తాం. తెలుగింటి ఆడపడుచులకు, చిన్నారి చిట్టి పాపలకు మీ అందరికీ విన్నవించుకునేది ఏమనగా, నేను కోరుకున్నట్లుగా ఆనాడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఈనాడు రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే న్యూ ఇయర్ నూతన సంవత్సర సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి తెలుగింటి ఆడపడుచులకు, భారత ఆడపడుచులకు, సోదరిమణులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలుగునాడు, జై జై తెలుగునాడు, జై జై తెలుగునాడు. ఇలా రామారావు కంఠం చెప్పుకోవచ్చు. నువ్వు కూడా ఇమిటేట్ చేస్తావా? కొంచెం. ఎవరిని ఇమిటేట్ చేస్తావు నువ్వు? నిన్నే. అబ్బో, ఎందుకు నన్నే? ఇప్పుడే స్టార్ట్ చేసావా ఇమిటేటింగ్? అంటే నాకు ఇష్టం. ఓ న్యూ ఇయర్ నాడు మంచిగా కొత్తగా మాట్లాడు. కొత్తగానా? కొత్త అంటే ఇలాగనా? చూడు, ధనలక్ష్మి నాకు బంధువు. ఏంటి? ధనలక్ష్మి నాకు బంధువు. నిజంగా బంధువు. ఏమవుతుందంటే నాకు చెల్లెలు అవుతుంది. ఏంటి? నాకు చెల్లెలు అవుతుంది. నిజంగా చెల్లెలే. నమస్కారం గారు, బాగరా? మొదలు పెట్టేసావు నువ్వు. నిజంగా అది వద్దు కానీ అందరికి న్యూ ఇయర్ చెప్పు. అందరికి న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వాళ్ళందరి తరపున నేనే చెప్తున్నా. నీకు కూడా థ్యాంక్ యూ. మరి నువ్వెలా సెలబ్రేట్ చేసుకున్నావు? ఏం చేసావు? కేక్ కట్ చేసావా? ఇంతకీ చేశాను. మరి తీసుకొచ్చావా? అందరికి పెట్టవా? తీసుకొచ్చి నీకేను. నాకు ఇవ్వకుండా కేక్ కాదు, ఇంకోటి ఇస్తా. వద్దులే. ధనలక్ష్మి, ధనాధన్. అబ్బో,
ధనలక్ష్మి ధనం ఉంది మొత్తం నన్నే తలుచుకుంటున్నావు. అవును లక్ష్మి. సరే నేను నీతో మళ్ళీ ఇంకా మాట్లాడతాను, ఒకసారి అతన్ని కూడా పరిచయం చేస్తా మేఘాని, ఏమంటావు? ఓకే, హాయ్ మేఘా, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ యూట్యూబ్. థ్యాంక్ యూ. సో న్యూ ఇయర్ అంటే అసలు మామూలుగా ఉండదు కదా, సౌండ్లతో మోత మోగిపోవాలి, అందులో నీ సౌండ్లు కూడా ఉండాలి, కాబట్టి నీ సౌండ్ ఉంటుంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో. బీట్ బాక్స్ నా సౌండ్. ఫస్ట్ బీట్ బాక్సింగ్ అంటే చాలా మందికి తెలీదు. నిజం. బీట్ బాక్సింగ్ అంటే వితౌట్ ఇన్స్ట్రుమెంట్ ఏవి లేకుండా మ్యూజిక్ ప్లే చేయడం. అంటే కిక్ బాక్సింగ్ అంటే కొట్టడం, బీట్ బాక్సింగ్ అంటే బీట్ కొట్టడం. ఓకే. బీట్ బాక్సింగ్ డ్రమ్స్ ఉంటాయి కదా, డ్రమ్ సౌండ్స్, డ్రమ్స్. బీట్ బాక్సింగ్ అంటే ఇది. ఓకే, సూపర్ సూపర్. అంటే మొత్తం ఇక్కడ నుండి వాయిస్ వస్తుంది, అదే సౌండ్ అంతా కూడా. వోకల్ వద్దు నుంచి. ఎప్పుడు నుండి నేర్చుకుంటున్నావు? ఇది 3 years అయింది నాకు. యూట్యూబ్ లో చూసాను నేను. ఫస్ట్ యూట్యూబ్ లో చూసి నేను కూడా నేర్చుకోవాలని యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను నేను మొత్తం. ప్రత్యక్షంగా గురువు ఎవరు లేరండి, ట్యూటోరియల్స్ యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. సో మళ్ళీ శివ గారు మీ దగ్గరకు వచ్చేసా, సినిమాలు ఏం చూసారు రీసెంట్ గా అంటే ఒక సినిమా కూడా చూడలేదండి. సో కానీ ఏదో కొంచెం అయితే అప్డేట్స్ తో ఉన్నాను. సరదాగా సరే నూతన సంవత్సరం ఆయన చెప్పారు, ఆయన చెప్పిన తర్వాత మరొక ప్రముఖ డైరెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నారా ఇప్పుడు? చెప్పాలి ఆయన చెప్తే ఏ విధంగా ఉంటుంది. ధనలక్ష్మి, నిజానికి ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే 10 వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ వస్తే ఖచ్చితంగా ఒక అమ్మాయిని యాంకర్గా పెట్టాలి, అదే రూల్. అబ్బాయిని యాంకర్గా పెడితే రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ ఇవ్వడు. ఆ విషయం మీ ఛానల్కి బాగా తెలుసు. అందులో కూడా ఒక అందమైన అమ్మాయి కావాలి, నా నాడి పట్టుకున్నది మీ 10 వాడు. ఏదేమైనప్పటికీ ధనలక్ష్మి లాంటి అమ్మాయిని నేనేమంటానంటే, ఎనర్జీ కావాలంటే ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విషయంలో ఎనర్జీ ఉంటుంది. నాకు ఒకరు 2 అమ్మాయిలు, దీంట్లో ఎనర్జీ ఉంటుంది. అందుకే ఈ నూతన సంవత్సరం నిజానికి మా వాడు చెప్పండి, నేను కూడా పండగలు నమ్మను, దేవుడు నమ్ము. నూతన సంవత్సరం జరుపుకోవడం వల్ల పెద్దగా వచ్చేదేం లేదు. అయినా కాదు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇటువంటి జరుపుకోవడం మాంతే మీరు బాగుపడతారని చెప్తున్నాను, ఏనకపోతే మీ కర్మ. థ్యాంక్ యూ. వర్మ గారు విషెస్ చెప్పడం అంటే అసలు నిజంగా అది గొప్ప విషయం, ఆయన ఏది చెప్పరు కదా. అవును, ఈరోజు ఆయన చెప్పరు కాబట్టి ఇప్పుడు ఎవరు ఏదైతే చేయరో అది మేము చేయొచ్చు అనమాట. అవును, సూపర్. మాకు విషెస్ చెప్పించేశారు ఆయనతో, థ్యాంక్ యూ. మీరండి? నన్ను మలకరిస్తుంటే ఇందాక ఎన్టీ రామారావు గారు చెప్పారు, నీ దండం పెడతారు, గురువుతో దండం పెట్టించుకోకూడదు రాగు. ఇందాక ఎన్టీ రామారావు గారు చెప్పారు, ఇప్పుడు నాగేశ్వరరావు గారు. ఎందుకంటే మరి సమూజ్యులు కదా. అవును, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నూతన సంవత్సరం అందరూ సంతోషంగా ఉంచాలని మా సోదరుడు రామారావు గారు 224+5 మొత్తం 9 లక్కీ నెంబర్ 9, వారి లక్కీ నెంబర్ 9 కాబట్టి వారి కోరిక ప్రకారం, నా కోరిక ప్రకారం ఈ తెలుగు వారు కానీ భారతదేశంలో ఉన్న అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నువ్వు కూడా ఇమిటేట్ చేయొచ్చు కదా, మీ గురువు గారు చేస్తున్నారు. తర్వాత చేస్తా, ఆయనకి నేర్పించాడు కదా, అన్ని నేర్పించాడు, తప్పించుకుంటున్నాడు. లేదు గురుగారు. సరే కానీ నువ్వేమైనా చూసావా సినిమాలు? సంక్రాంతికి చూస్తా, సంక్రాంతి గేమ్ చేంజర్. ఏరా నువ్వు ఎదురు చూస్తున్నావు? అవును గురుగారు, తీసుకెళ్తాను. ఇంతకీ నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్ వా, కియారాకి ఫ్యాన్ వా? అందరికి కియారా కదా హీరోయిన్. మావాడు యాక్చువల్గా ఎక్కువ కియారాకి ఫ్యాన్. సిగ్గుపడుతున్నావా నువ్వు చెప్పడానికి?
హీరోయిన్లు అందరూ ఫ్యాన్ హీరోయిన్ అబ్బా ఇది కరెక్ట్ పాయింట్లే. ఎందుకంటే నాకు ఇష్టం ఎరై. ఇప్పుడే నేనంటే అన్నావు, మళ్ళీ హీరోయిన్లు అందరూ అంటున్నావు. కేటగిరీ మారింది. అచ్చా. స్పెషల్ 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 అట. ఎవరి బిస్కెట్లు వాళ్ళవేనా? ధనలక్ష్మి స్పెషల్. అరే మరి గేమ్ చేంజర్ చూస్తావా? ఓకే, ఎప్పుడు చూస్తావు? సంక్రాంతికి చూస్తావు. ఇంకా లిస్ట్ ఏమన్నా ఉందా సినిమాలు? ఉన్నాయి, ఇంకా రెండు. నీకు గోలకృష్ణ సినిమా, బాలకృష్ణ గారి సినిమా ఉందట. డాకు మహారాజ్ చూస్తావా? గ్యారంటీ చూస్తావు. బాలకృష్ణ గారి సినిమా చూస్తావు గ్యారంటీ. ఓహో, మరి వెంకటేష్ సినిమా వస్తుంది, ఆయన సినిమా సంక్రాంతికి కూడా వస్తున్నా, సంక్రాంతికి వస్తున్నా. సంక్రాంతికి టైటిలే బాగుంది. అవును గురుగారు, సంక్రాంతి సంక్రాంతికి వస్తున్నా బాగుంది కదా. ఈ 3 సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటాయి కాబట్టి 3 చూస్తావు. 3 చూస్తావు, ఇంకా ఏమన్నా చూస్తావు. ఓకే మేఘ, నువ్వు ఇట్లా ఇదంతా ఈ మ్యూజిక్ వినిపించడం ఎక్కడ, అంటే ఏ స్టేజెస్ మీద పర్ఫామ్ చేస్తూ ఉంటావు, ఎలా? నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, పెద్ద పెద్ద స్టేజ్ ఇంకా ఎక్కలేదు, Okay. ఎక్కాలి ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఎలాగో ప్లే చేస్తున్నావు కాబట్టి చూసి మంచి ఆఫర్స్ అయితే రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకేదైనా వినిపిస్తావా మా కోసం? ఓకే, తప్పకుండా. This is boss. This is boss. This is boss. 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 This is big boss. వేరియేషన్స్ కూడా ఉంటున్నాయి ఇందులో మళ్ళీ 1 to 1. చాలా కష్టం కదా పెయిన్ తో. స్టార్టింగ్ లో నేర్చుకునేటప్పుడు పెయిన్ అయితే ఉంటది, కానీ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ అంత అలవాటు అయిపోద్ది. ఓకే, సూపర్ సూపర్ సూపర్. ఇంకెవరైనా వస్తున్నారా అండి మనకి ఈ రోజు స్టూడియోకి? ఎవరైనా రప్పించబోతున్నారా? నేను వెయిట్ చేస్తున్నా. రావాలనుకుంటే ఎంతమంది అయినా రావచ్చండి. సో మనకున్న టైం ప్రకారం వీలైనంత మందిని తీసుకొచ్చి తెచ్చేయండి. సమరసింహారెడ్డి సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకుంటూ వెళ్ళాను జయప్రకాష్ రెడ్డి గారు. జయప్రకాష్ రెడ్డి గారు వాయిస్ ఆయన ఉండాల్సిందే. ఏ విధంగా ఉంటుంది? ఏమిరా ఏడున్నాడు మీ సమరసింహారెడ్డి? ఏమప్పా, ఢిల్లీలో కాదు శివ సుందరలేఖరా, చూసుకుందాము నీ పెతాపు నా పెతాపు. ఏమిరా దీని అమ్మ బడవా పెతాడు కూసామని చెప్పాడే, భలే మెత్తని మటలు పడతాడు. ఇంత దూరం వచ్చింది కూసనీకినా, ఇంటికి మన ఇల్లుడా రోడ్డు ఎక్స్టెన్షన్ కింద సగం ఇల్లు కూల కట్టించా గబునా బర్రే. మా నాయన సీటు కన్నా చెప్పాడు కానీ సీటు కింద కనమని చెప్పలేదబ్బా. ముసడు చెప్పడమేడు. ఏమప్పా ఇంకేట పెట్టాలి సంతకాలు? నా మొత్తం రాసివనేమి గవర్నమెంట్ ఆఫీసర్ అంటేనే పెతోనికి ఏలగొడిపోయిండ్లా. ఏమప్పా అందరికీ 10 ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధనలక్ష్మి నీకు ప్రత్యేకంగా రమ్మా. థ్యాంక్ యూ. సరదాగా ఆయన వాయిస్ హుషారుండటి దొంగముండా, నీకేం పోయే కాలం వచ్చిందమ్మా? ఎందుకమ్మా 80 ఏళ్ళు లోపలేసావు? చచ్చిపోతున్నాడమ్మా. హుషే నీ అమ్మ కడుపు మాడ అన్నింటినీ 80 ఏళ్ళు అయిందమ్మా. ప్లీజ్ అమ్మా, ఒక కోటు మండు, ఓ బిర్యానీ పొట్లం పంపియమ్మా. కాబట్టి నేను కొండవలసి లక్ష్మణరావు ఆయన చెప్తే ఏ విధంగా చెప్తాడు? వచ్చే అరుంధతి ఏంటి నీకు బుద్ధుందా? బుద్ధుందా అడుగుతున్నా. 80 సంవత్సరాలు అయింది కదా లోపలేసి. అవును, లోపల ఫ్యాన్ కూడా లేదు, చెమట్లు పోసి గిలగల కొట్టేసుకున్నాను. ఫ్యాన్ నీ అమ్మ బోడిచ్చి పెడతాడా? ఏంటి పెట్టవా? నేను ఒప్పుకోను అయితే ఓకే. ఈ విధంగా సూపర్ సూపర్ సూపర్. మరొక దివంగత నేత, ఆయన రాజకీయ భీష్ముడు కొణిజేటి రోసయ్య గారు. సరదాగా ఆయన చెప్తారు. ఓకే, ఏ విధంగా చెప్తారు ఆయన? అరుంధతి, నీకేమైనా బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. 80 సంవత్సరాలు అయిందని లోపలేసి 10 కాదు 20 కాదు 80 సంవత్సరాలు లోపలేసావు. ఇంత పెద్ద మనిషిని నన్ను పట్టుకుని లోపలేయటం ఏమన్నా పద్ధతిగా ఉందా? చచ్చా నోర్మై సిగ్గుండాలి మాట్లాడటానికి. ఏం మాట్లాడుతున్నావు? పోతలకి
విధంగా సరదాగా నవ్వించేశారు ఆయన పడి చెప్తే పడి. తీసుకోవచ్చండి. సూపర్ 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 అన్ని కూడా. సరే నీదే ఊరు? హైదరాబాద్. ఓకే నీది హైదరాబాదేనా? ఆగుని చెప్తాను. నాది ఖమ్మం. నీది నాది హైదరాబాద్. ఓకే. ఓకే. హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? ఖమ్మంలో ఇల్లు ఎక్కడ? ఖమ్మంలో మా ఇల్లు చర్చ్ కాంపౌండ్ దగ్గర ఉండేది. ఆ నుంచి హైదరాబాద్ వచ్చేసా కాబట్టి ఇప్పుడు హైదరాబాదే. అర్థమైందా? హైదరాబాద్ నీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు నల్లకుంటలో. ఏంటి? మా ఇల్లు నల్లకుంటలో. అందుకే నువ్వు నల్లగున్నావు. ఇలా అంటారా మీ గురువు గారిని? తప్పు కదా. ధనలక్ష్మి ఆగు. అడగాలి. మధ్యలో ఇంటర్వ్యూ అవ్వకూడదు వాళ్ళిద్దరి మధ్యలో. నువ్వు ఎందుకు వస్తావు? ధన వస్తావు. ధన వస్తున్నాను. ధనలక్ష్మి ధనం. సరే మీ ఇల్లు ఎక్కడ? ఎర్రగడ్డలు. ఏంటి? మీ ఇల్లు ఎర్రగడ్డలునా? ఎందుకు అక్కడ అందరూ ఎర్రగుంటారా? నేను ఎర్రగున్నా. అబ్బా ఎర్రగున్న అందరూ ఎర్రగడ్డలు ఉంటారు. మరి ధనలక్ష్మికి ఎక్కడ? ఆమె కూడా ఎర్రగడ్డి. నన్ను ఎర్రగడ్డలో చేసేసావా? సరే ఓకే. తెల్లాపూర్ అనుకుంటే తెల్లగా ఉంది కదా ఆవిడ. కొంచెం తెల్లగా ఉంది. నాలుగు ఎర్రగా ఉంది. ఓకే సరే తెల్లగా ఉన్న వాళ్ళు తెల్లాపూర్. మరి కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ ఉంటారు? హైటెక్ సిటీలు ఉంటారు. అమ్మో కరెక్ట్ చెప్పరా? నీకు దండం కడితే పెట్టొద్దు కానీ కరెక్ట్. మీ ఇల్లు ఎక్కడ? నాగార్జున ఇంటి ఎదురుగా. అబ్బో నాగార్జున ఇంటి ఎదురుగా. నాగార్జున ఇల్లు ఎక్కడ? నా ఇంటి ఎదురుగా. మరి మీ ఇల్లు ఎక్కడ? నాగార్జున ఇంటి ఎదురుగా. నాకు అర్థమైంది. మరి మీ ఇద్దరి ఇండ్లు ఎక్కడ? ఎదురుగా. సరిపోయింది. ఇలా చెప్తే అడ్రస్ ఏం అర్థం కాదులే కానీ సరే ఒక మిమిక్రీ చేస్తావా? ఏం చేయాలి? కుక్క ఎలా ఆడుస్తుంది? ఏ కుక్క? బాంబే ఉందా? ముంబై అదే బాంబే ఉందిగా. ఉంది. బాంబేలో కుక్క ఎలా అరుస్తుంది? అసలు నీకు తొలకైందో? ఎందుకని అక్కడ కుక్కర్తి ఇక్కడ కనబడుతుందా? మంచి మంచి పాయింట్లు తీస్తున్నాడు. నిజంగా సరే బాంబే కుక్క కాదు. ఈ హైదరాబాద్ దగ్గర ఉంది కదా. హైదరాబాద్లో కుక్క ఎలా అరుస్తుంది? ఇక్కడ కుక్కలు అరవై కరుస్తాయి. ఇక్కడ కుక్కలు అరవై కరుస్తాయా? ఏదనా గురుగారు కృష్ణ గారు ఎలా మాట్లాడతారు? ఓ కృష్ణ గారా? కృష్ణ గారు న్యూ ఇయర్ చెప్తే ఎలా చెప్తారు? కృష్ణ గారు న్యూ ఇయర్ చెప్తారు ఎలా చెప్తారు? సాధారణ కృష్ణ గారు ఎన్ని రకాల హావభావాలు చెప్పినప్పటికీ, ఎన్ని రకాల డైలాగులు చెప్పినప్పటికీ ఒకే పద్ధతిలో ఆడియన్స్ అలవాటు పడ్డారు కాబట్టి అది ఎక్కువ చెప్తాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ టీవీలో చూస్తున్నటువంటి 10 టీవీ ప్రేక్షకులకు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల వారికి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరూ ఎంతో ఆనందంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కృష్ణ. మేఘ కమోన్ చూపించు మాకేదో ఒకటి, వినిపించు. ఇప్పుడు మన సౌత్లో ఒక మ్యూజిక్ బీట్స్ ఉంటాయి. సౌత్ స్టైల్ మనకంటూ ఒక వేరే స్టైల్ ఉంటాయి. సౌత్ ఇండియన్ బీట్స్. ఇప్పుడు one more. No slide, they've never seen the light. No slide, they've never seen the light. సూపర్. బాబు గడుగ్గాయ్ ఎంజాయ్ చేస్తున్నావా నువ్వు? ఎవరికి కొడుతున్నావు కన్ను? ఓకే అలా అయితే పర్లేదు. వాళ్ళందరూ వచ్చి కొడతారు నిన్ను. చూసావా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మరి ఇలా తిక్క తిక్క శకలు చేస్తే ఏం చేస్తారా? ఒక్క తన్నుదంతా ఎగిరి సూర్యాపేటలో పడతావు. ఏంటి ఒక్క తన్నుదంతా ఎగిరి సూర్యాపేటలో పడతావు? కొంచెం గట్టిగా ఉన్నావు. అయ్యో కొంచెం గట్టి. ఏ ఊరన్నా వెళ్ళాలా నువ్వు? ప్లాన్ చేసుకుంటున్నావా? విజయవాడలో అక్కడ పడిపోతావా? విజయవాడ నుంచి తాను ఆడిపోతాను. మంగళగిరి. ఓ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ కా. ఎన్ని ప్లాన్లు వేస్తున్నాడు మీ వాడు అసలు. నా కోసం ఏమైనా పాట పాడొచ్చుగా మరి, ఇంత పొగిడే బదులు. పాట పాడాలా? ఈ
నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా నాలో ప్రాణం నీవని నిజమనని ఒలగుల హాటలు హాడొచ్చా నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా కోరి వచ్చా ధన 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 అయ్యో చూసారా, పాట అడిగినందుకు మీకే. నిన్ను చూసి నేర్చుకుంటారు ఇప్పుడు యూత్ అంతా. నిన్ను చూడకుండా ఉండలేను చూడకుండా ఉండలేను అందుకే వచ్చా సార్ నువ్వు ఇక్కడ ఉండిపోయితే. బాలకృష్ణ గారు వాయిస్ నుంచి కొన్ని మాడ్యులేషన్స్ చూపిస్తాను. ఓకే. మరి సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అవుతుంది. మా జైత్రయాత్రను గౌరవించి మా ఎల్లుబడిని అంగీకరించి మీ వెనకడ్గాన్ని మా రాయిపారికి స్వాధీనం చేసి మీరు మా సామంతులు అవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాటుతాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరిదక్ష మృత్యుతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముతాం, దొరకని వాడిని తరుముతాం. ఏదేమైనా దేశం మీసం తిప్పుతాం. సూపర్ సూపర్ దించేశారు. నచ్చిందా ఇంతకీ? నువ్వేగా అడిగావు డాకు మహారాజ్ అని. మంచిగుంది అన్న, మంచిగా చెప్పారు. వెరీ గుడ్. చాలా చెప్తాడా మరి నువ్వేం చెప్తావు? నేను చెప్పాలా? సరే, సాధారణంగా జంతువులు కూడా భాష ఉంటుంది, వాటికి హావభావాలు ఉంటాయి. ఒక కాకి చనిపోతే వేలాది కాకులు వస్తాయి, వందలాది వస్తాయి కనీసం. ఇదే నేపథ్యంలో వాటి భాషను అనుకూలంగా మర్చుకుంటూ కూడా కొన్ని మీకు సరదాగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నేను చెప్పేది పెద్దవాళ్ళ కోసం చెప్పా, మా శివ యూత్ కోసం చెప్పాడు, నీ పిల్లల కోసం. అట్లా డిఫరెంట్గా ఉంది ఈరోజు ఈ ప్రోగ్రామ్, ఈ న్యూ ఇయర్ సందర్భంగా. కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఏ కుక్క అనేది అమెరికా కదా, ఏ కుక్క అయినా సరే ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుంది? ఒకసారి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ కుక్క వెళ్ళింది, నువ్వు తీసుకెళ్ళినావా? చాయ్ అగ్రా సికింద్రాబాద్ హైదరాబాద్ కుక్క వెళ్ళగానే హైదరాబాద్ కుక్కకి ఇంగ్లీష్ అవుతుంది, హిందీ కదా ఉర్దూ కదా. అరే ఇంగ్లీష్ వచ్చిన ఉంటారా మాట్లాడేస్తున్నాడు. అయితే ఈ కుక్క ఏం చేస్తుంది? హైదరాబాద్ కుక్కలు ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. సికింద్రాబాద్ కుక్క చెప్తుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, గో గో. నేను చెప్తున్నా గో 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 అని చెప్తుంది. సికింద్రాబాద్ కుక్క ఇక్కడికి రాగానే హైదరాబాద్ కుక్క వెళ్ళిపో. ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి వచ్చిన కుక్క ఏం అడుగుతుంది? నేను ఇక్కడికి ఎందుకు రాకూడదు, ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి, వై వై అని అడుగుతుంది ఇంగ్లీష్లో. ఒక కుక్క ఏమో అని చెప్తుంది, ఇంకొక కుక్క కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడతాయి. వెరీ గుడ్. పిల్లలు హిందీ మాట్లాడతాయి. మరి పిల్లి ఇంటికి వచ్చే ముందు సాధారణంగా ఒక అరుపులో మ్యావ్ మ్యావ్ అనుకుంటాం, కానీ అది నీ ఇంట్లోకి రావాలా వచ్చే ముందు అడుగుతుంది మై ఆవు. హిందీలో పరీక్షను అడుగుతుంది. ఎలా అంటే మేఘా, మూవీ సాంగ్స్ కూడా మ్యూజిక్ వాయిస్తూ ఉంటారా? అంటే త్రూ మ్యూజిక్ సాంగ్స్ నేను ఎక్కువ అంత ప్రాక్టీస్ చేయను, ఆ ట్రాక్లో వెళ్ళను. నాకంటూ సపరేట్ ఉండాలని నేను అనుకుంటున్నాను. సో నాకు ఎక్కువ ఫేమ్ అంటే ఎక్కువ ఇష్టమైంది, చాలా మందికి బాగా అనిపించేది ఇప్పుడు చేస్తాను. ఓకే, కమ్ ఆన్. లెట్స్ డ్రాప్ ద బెస్ట్. You can roll like this, like. అచ్చం ఇన్స్ట్రుమెంట్ లో నుండి బయటకు వస్తున్న మ్యూజిక్ లాగే అనిపిస్తోంది. అంటే ఇక్కడ నుండి వస్తుందన్న ఫీలింగ్ రావట్లేదు. సూపర్. నువ్వు చాలా మంది నేను పర్ఫామ్ చేసేటప్పుడు లేదు అక్కడ పెట్టారు ఏదో పెట్టారు అందుకే అంటే ఇక్కడ అవుట్పుట్ లేదు కాబట్టి అంత నాకు అనిపించట్లేదు. లేకపోతే అక్కడ మైక్ లో బాక్స్ ఉన్నప్పుడు స్పీకర్ లో ఖచ్చితంగా మ్యూజిక్ లానే వస్తుంది. చాలా మంది చెప్తారు. సరే, ఇప్పుడు నువ్వు పాట పాడతా అన్నావుగా, నువ్వు పాడతావా లేదంటే ఏమైనా క్యాసెట్ ప్లే అవుతూ ఉంటుంది? ఓకే. ఓలన్నీ తిక్కరేగిందా ఒళ్ళన్నీ తిక్కరేగిందా ఒళ్ళంతా తిన్నిరెక్కిందా తిక్కరేగి తిన్నిరెక్కి గురుగారు
ఆ, గురు నన్ను మళ్ళీ కలపదు. మధ్యలో గురువు గారిని ఇన్వాల్వ్ చేసావా? అంటే కోపం నాకు వస్తుందని మధ్య మధ్యలో ఇంటికి వెళ్ళి ఓకే. తిడతానని తిడతాడు. "నీ మంచోడు కాదు, మంచోడు కాదు, నీ మంచోడు కాదు." గురువు గారిని అలా అంటావా? అంటే ఇక్కడ అనొచ్చు, ఇంటికి వాళ్ళంటే సో ఏదన్నా ఉంటే ఇక్కడే ఇక్కడ తీర్చేసుకుంటారు ఇలా shows లో. మనసులో ఉన్నదంతా ఎందుకంటే ఏం అనలేరు కాబట్టి అలా ఇంటికి వెళ్తే ఊరుకోను కదా, ఊరుకోను కదా. ఓకే, మీ వాడన్ని చాలా మంచి విషయాలు చెప్పాడు పాటలతో పాటు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి మా అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు గడుగ్గాయి. నీకు కూడా థ్యాంక్స్. Thank you. థ్యాంక్ యూ రమేష్ గారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you, మీ వాడు, మీ మాటలు, మీ మిమిక్రీతో మేము ఎంటర్టైన్ అయ్యాం సూపర్గా. అండ్ శివ గారు, మీరు ఆల్వేస్ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. చాలా మందిని తీసుకొచ్చి ఈరోజు స్టూడియోలో మాకు విషెస్ చెప్పించారు 2025 సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. అండ్ నువ్వు, నేను చెప్పక్కర్లేదు, నువ్వైతే అసలు సూపర్ రేర్ టాలెంట్ ఇది. మా అందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేసావు. నువ్వు అన్నట్టే చాలా మందికి డౌట్ ఉండుండొచ్చు ఎక్కడో ఏదో ఉందని. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ తో ఆ డౌట్స్ తీరిపోయి ఉంటాయి. ఇక్కడ నీ మ్యూజిక్ మాత్రమే, నువ్వు మాత్రమే తీసుకొస్తున్నావు ఈ మ్యూజిక్ ని, బయట ఏమీ ప్లే అవ్వట్లేదు అని. సో థ్యాంక్ యూ. మీరందరూ కూడా చక్కగా 2025 ని ఏదైతే చెప్పానో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఏదన్నా పండగలు లేదంటే ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ ఏమైనా కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు ఏం చేస్తే అది కలిసి రావాలి 2025 అని కోరుకుంటున్నాను. Thank you, ఆల్ ది thank బెస్ట్ you. అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 10 టీవీ ప్రేక్షకులందరికీ మళ్ళీ ఒకసారి నూతన సంవత్సరం. థ్యాంక్ యూ సో మచ్. సో న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రామ్ చూసాము, ఎంటర్టైన్ అయ్యాం కదా. మరొక ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. అంతకంటే ముందు మీ అందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్.